నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది ఎయిర్ ఆఫ్ ట్రూత్. భరతమాత పావన గర్భం నుంచి ఉద్భవించిన ఈ పవిత్ర భూమి వేల ఏళ్ల సంస్కృతికి, సనాతన ధర్మానికి మరియు అజేయమైన పౌరుషానికి నిలయం. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ అఖండ భారతావని ఎందరో వీరుల త్యాగాలతో, మునుల తపస్సుతో సురక్షితంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా ఈ దేశం వెలుపల శత్రువుల కంటే లోపల నుండి కుట్రలు చేసే దేశద్రోహ శక్తులతో తీవ్రమైన పోరాటం చేయాల్సి వస్తుంది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో ఒక చిన్న నిప్పు కణికలా మొదలైన ఈ నక్సలిజం క్రమంగా దేశాన్ని దహించే కార్చిచ్చులా మారింది. ఇది కేవలం ఒక భూమి పోరాటం కాదు. ఇది ఈ దేశ అస్తిత్వాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టే విదేశీ భావజాలంతో కూడిన అంతర్జాతీయ కుట్ర. అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న అమాయక గిరిజనులను పావుగా వాడుకుంటూ మావోయిజం అనే విషపూరిత సిద్ధాంతాలను నెత్తిన పెట్టుకొని భారతావనిని విచ్ఛిన్నం చేయాలని చూసిన ఈ శక్తులు దేశ ప్రగతికి అతిపెద్ద అడ్డంకిగా మారాయి. పశుపతి నుంచి తిరుపతి వరకు విస్తరించిన రెడ్ కారిడార్ కేవలం రక్తపాతానికి, విధ్వంసానికి చిరునామాగా మారింది. పేదల కోసం పోరాడుతున్నామని చెప్పే ఈ ముఠాలు వాస్తవానికి ఆ పేదరికాన్ని పెంచి పోషించాయి. ఎక్కడ రోడ్డు వేసినా పేల్చివేయడం, ఎక్కడ పాఠశాలలు కట్టినా కూల్చివేయడం, ఎక్కడ సెల్ టవర్లు ఏర్పాటు చేసినా ధ్వంసం చేయడం వీరి అసలు నైజం. ఎందుకంటే ప్రజలు విద్యావంతులైతే, అభివృద్ధి జరిగితే తమ పప్పులు ఉడకవని, తమ అస్తిత్వం కనుమరుగవుతుందని వీరికి భయం. ఒక గిరిజన బిడ్డ చేతికి పుస్తకం ఉండాలని కోరుకునేది దేశమైతే, అదే గిరిజన బిడ్డ చేతికి తుపాకీ ఇచ్చి మృత్యువు వైపు నడిపించేది నక్సలిజం. గత దశాబ్ద కాలంలో భారత్ ఒక నూతన శకాన్ని ప్రారంభించింది. బలహీనమైన నిర్ణయాలు, సంశయించే మనస్తత్వాలకు స్వస్తి పలికి దేశ రక్షణ విషయంలో రాజీ లేని ధోరణిని అవలంబిస్తోంది. 2013 నాటి పరిస్థితుల్లో పోలిస్తే నేటి భారత్ ఎంతో భిన్నమైనది. ఒకప్పుడు 182 జిల్లాలతో విస్తరించి ఉన్న ఈ చీకటి సామ్రాజ్యం నేడు కేవలం 8 జిల్లాలకు పరిమితమైందంటే అది మన దేశ నాయకత్వ పటిమ మరియు మన భద్రతా దళాల అజేయమైన పరాక్రమమే. ఈ విజయం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. దీని వెనుక వేల మంది సిఆర్పిఎఫ్ మరియు పోలీస్ జవాన్ల రక్త త్యాగాలు ఉన్నాయి. బసవరాజు, కుంజం హిడ్మా, సుధాకర్ మరియు భాస్కర్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాదులు నేడు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన కాలంలో ఎంతోమంది వీర జవాన్లు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఈ దేశాన్ని కాపాడారు. వారి రక్తం వృధాగా పోలేదు. మోదీ ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 2026 గడువు నాటికి ఈ దేశంలో ఒక్క నక్సలైట్ కూడా మిగలకూడదనే లక్ష్యం కేవలం ఒక నినాదం కాదు, అది ఒక పవిత్ర సంకల్పం. అది భారతీయులందరి ఆకాంక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వ కాలంలో నక్సలిజాన్ని కేవలం సామాజిక సమస్యగా చూసి నిర్లక్ష్యం చేశారు. కానీ నేటి ప్రభుత్వం దీనిని ఒక అంతర్గత భద్రతా ముప్పుగా భావించి ఉక్కుపాదం మోపుతోంది. ఈ ప్రయాణంలో 2013లో 182 జిల్లాలుగా ఉన్న ఈ హింసాత్మక ప్రాంతాలు 2026 నాటికి కేవలం 8 జిల్లాలకు పడిపోవడం ఒక చారిత్రాత్మక విజయం. ఇది మన జవాన్ల పౌరుషానికి నిదర్శనం. అడవి బిడ్డలను అడ్డం పెట్టుకొని రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన ప్రతి దేశద్రోహికి నేడు గండ్రగొడ్డలి లాంటి శిక్ష తప్పడం లేదు. నక్సలిజం కేవలం అడవుల్లో తుపాకులు పట్టే వారిలోనే ఆగిపోలేదు. నగరాల్లో మేధావుల ముసుగులో, విద్యావంతుల్లో, ప్రొఫెసర్ల ముసుగులో కూర్చొని దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మే అర్బన్ నక్సల్స్ అత్యంత ప్రమాదకరమైన వారు. వీరు అడవుల్లో ఉన్న నక్సల్స్కు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసే అసత్య ప్రచారాలు చేస్తారు. గత ప్రభుత్వాలు వీరిని ఉపేక్షించడం వల్లే వీరు వ్యవస్థల్లో వేలునూడిపోయారు. మేధావులమని చెప్పుకునే వీరు జవాన్లు చనిపోయినప్పుడు సంబరాలు చేసుకుంటారు. కానీ ఉగ్రవాదులు చనిపోతే మానవ హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తారు. కానీ నేడు వ్యవస్థ ప్రక్షాళన జరుగుతోంది. ఈ అర్బన్ నెట్వర్క్ను ఛేదిస్తూ వారి ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చారిత్రాత్మకమైనవి. దేశద్రోహానికి పాల్పడే ఏ శక్తి ఎంతటి మేధావి ముసుగులో ఉన్నా సరే చట్టం నుంచి తప్పించుకోలేడని నేడు నిరూపిస్తోంది. పిడికొడు మంది విదేశీ తొత్తుల కోసం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టే రోజులు పోయాయి. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి వారిని సమాజానికి దూరం చేసే ఈ అర్బన్ నక్సల్స్ను ఏరిపారేయడం నవభారత లక్ష్యం. వీరి భావజాలాల విద్రోహాన్ని అణిచివేయడం కోసం నేడు దేశవ్యాప్తంగా చైతన్యం విరావిల్లుతోంది.
అడవిలో తుపాకీ కంటే నగరాల్లో వీరి పెన్నులు, వీరి విషపూరిత ప్రసంగాలు సమాజానికి ఎక్కువ హాని చేస్తున్నాయి. అందుకే వీరి ఆర్థిక మూలాలపై ఉక్కుపాదం మోపడం జరిగింది. అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం సరికొత్త పందాను అనుసరిస్తోంది. కేవలం తుపాకులతోనే నక్సలిజాన్ని అంతం చేయలేమని గుర్తించిన నాయకత్వం ఆ ప్రాంతాల్లో అభివృద్ధిని ఒక ఉద్యమంలా చేపట్టింది. 4 దశాబ్దాల తర్వాత ఛత్తీస్గఢ్లోని అబూజ్ మడ్ లాంటి దట్టమైన అడవుల్లో భూముల సర్వే జరుగుతోందంటే అది ఒక అద్భుతం. గిరిజన సోదరులకు తమ భూమిపై హక్కు కల్పించడం, వారికి అవసరమైన గృహాలను నిర్మించడం, ప్రతి గ్రామానికి తాగునీరు, విద్యుత్ అందించడం ద్వారా వారు నక్సల్స్ మాయలో పడకుండా చూస్తోంది. ఒకప్పుడు మందు పాత్రలు ఉన్న చోట నేడు రోడ్లు పడుతున్నాయి. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ద్వారా గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. గత 5 ఏళ్లలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో 5,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించడం జరిగింది. ఇది కేవలం తారు రోడ్డు కాదు, ఇది ఆ ప్రజల జీవితాల్లోకి వెలుగు తీసుకెళ్లే ప్రగతి మార్గం. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని స్టార్టప్ వైపు నడిపిస్తూ నవభారత నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నాం. ఇది కేవలం భౌతిక మార్పు కాదు, ఇది ఆ ప్రజల ఆలోచన దృక్పథంలో వస్తున్న మార్పు. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,25,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించడం అంటే గిరిజన క్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న అంకిత భావానికి నిదర్శనం. నేడు అక్కడ పోలీస్ స్టేషన్లు కేవలం రక్షణ కోసమే కాదు, ఆపదలో ఉన్న ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. గతంలో నక్సల్స్ పట్ల సానుభూతి చూపించిన రాజకీయ పార్టీల చరిత్రను మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర నక్సలిజం విషయంలో ఎప్పుడూ ద్వంద్వ వైఖరితోనే ఉంది. తమ రాజకీయ లబ్ధి కోసం దేశ భద్రతను పణంగా పెట్టిన వారే నేడు నక్సలిజం గురించి మాట్లాడుతున్నారు. జవాన్ల ప్రాణాలు పోతున్నప్పుడు మౌనంగా ఉండి విచారణల పేరుతో సమయం వృధా చేసిన సంస్కృతి అది. తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఆపరేషన్లను గమనిస్తే మన భద్రతా దళాలు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయో తెలుస్తుంది. మల్లోజు వేణుగోపాల్ వంటి అగ్రనేతలు నేడు లొంగిపోతున్నారంటే ప్రభుత్వంపై వారికి నమ్మకం కలగడం కాదు, వారి పునాదులు కూలిపోవడమే కారణం. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు నక్సల్స్ కదలికలకు సహకరిస్తున్నాయనే ఆరోపణలు విస్మయానికి గురి చేస్తున్నాయి. మాడ్మీ హిడ్మా వంటి ప్రమాదకరమైన నేరగాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారనే వార్తలు మన భద్రతా వ్యవస్థకే సవాలుగా మారాయి. దేశ రక్షణ కంటే రాజకీయం ముఖ్యం అనుకునే వారికి ఈ దేశ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు కొమ్ముగాసే ఏ పార్టీకైనా ఈ గడ్డ మీద చోటు లేదు. ఒకప్పుడు అవినీతి నిధులు నక్సలైట్లకు ఎలా చేరేవో నేడు విచారణల్లో బయటపడుతున్నాయి. జవాన్ల రక్తంతో వ్యాపారం చేసే రాజకీయ నాయకుల్ని ప్రాణదోలాల్సిన సమయం ఆసన్నమైంది. భారతీయ దక్షిణ పందా భావజాలం ఎప్పుడూ దేశమే ప్రథమం అని చెబుతుంది. మన సంస్కృతి, మన ధర్మం మనకు దేశ రక్షణను ఒక పవిత్ర కార్యంలా నేర్పిస్తాయి. దేశం లోపల ఉండి దేశాన్ని చెదపురుగుల్లా తినేసే శక్తులపై యుద్ధం ప్రకటించడం అంటే అది మన తల్లిని కాపాడుకోవడమే. ఈ పోరాటంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. మార్చి 2026 నాటికి నక్సల్ రహిత భారతాన్ని మనం చూడబోతున్నాం. ఆ రోజున ఎర్ర కారిడార్ అనే పదం చరిత్రలో ఒక నల్లటి మచ్చలా మిగిలిపోతుంది. ఆ గిరిజన ప్రాంతాల్లో పిల్లలు తుపాకీ చెప్పులతో కాకుండా బడి గంట చెప్పులతో మేల్కొంటారు. నదులు రక్తంతో కాకుండా స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తాయి. ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని తిరిగే రోజు అది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా భయం లేకుండా బ్రతికే హక్కు ఉంది. ఆ హక్కును హరించే ఏ శక్తినైనా కాలగర్భంలో కలిపేయడం ధర్మం. నక్సలిజం అనే అభివృద్ధికి వ్యతిరేకమైన ఒక చీకటి సిద్ధాంతం. ఆ చీకటిని ప్రాళద్రోలడానికి విజ్ఞానం అనే వెలుగు, ధైర్యం అనే ఖడ్గం అవసరం. మన సైనికులు అడవుల్లో చేస్తున్న పోరాటం కేవలం వారి బాధ్యత కాదు, అది 140 కోట్ల భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. భారతదేశం యొక్క అంతర్గత శత్రువులను ఏరివేసే ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ వంతు ఆహుతిని ఇవ్వాలి. ఇది ఒక పవిత్ర సమరం. నక్సలిజంపై జరుగుతున్న ఈ యుద్ధం కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ఇది ఒక సిద్ధాంతపరమైన యుద్ధం. భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదగకుండా అడ్డుకునే చీకటి శక్తులపై సాధించిన విజయం ఇది. దేశంలో శాంతి ఉంటేనే ప్రగతి సాధ్యమని, ఆ శాంతిని కాపాడడానికి ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడదని ఈ ఆపరేషన్లు నిరూపిస్తున్నాయి. మన జవాన్లు త్యాగ ఫలితంగా నేడు బస్తర్ అడవుల్లో భారతీయ త్రివర్ణ పతాకం
సగర్వంగా రెపరెపలాడుతోంది. తుపాకీ గొట్టం ద్వారా వచ్చే అధికారం తాత్కాలికమని, ప్రజాస్వామ్యం ద్వారా వచ్చే మార్పు శాశ్వతమైనదని నక్సలైట్లు తెలుసుకునే సమయం మించిపోయింది. వారు శరణాగతి అన్నా చేయాలి, లేదా మట్టిలో అన్నా కలిసిపోవాలి. భారతదేశం నేడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇటువంటి తరుణంలో దేశ భద్రతను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అర్బన్ నక్సల్స్ తయారు చేసే తప్పుడు కథనాలను ప్రజలు తిప్పుకొట్టారు. దేశ ప్రజల ఐక్యతే మన బలం. విచ్ఛిన్నకర శక్తుల కుట్రను తుత్తునీయులు చేస్తూ అఖండ భారతం వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఆయుధాలు పట్టి రాజ్యానికి సవాలు విసిరే ప్రతి ఒక్కడికి ఒక్కటే సమాధానం. అది భారత సైన్యం యొక్క బుల్లెట్. హింసను ప్రేరేపించే ఏ సిద్ధాంతమైన ప్రజాస్వామ్యం ముందు తల వంచాల్సిందే. నేడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మార్పు చూసి దేశమంతా గర్వపడుతోంది. ఈ నవభారత నిర్మాణ ప్రస్థానంలో మనం కేవలం ప్రేక్షకులుగా ఉండకూడదు. ప్రతి దేశభక్తుడు ఈ పోరాటంలో ఏదో ఒక రూపంలో భాగస్వామి కావాలి. మన సరిహద్దులను కాపాడే సైనికుడికి ఎంతటి గౌరవం ఇస్తామో దేశం లోపల ఉన్న శత్రువులతో పోరాడే జవాన్లకు కూడా అంతటి మద్దతు తెలపాలి. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాలను అడ్డుకోవాలి. మన భావజాలంతో వారి అబద్ధాలను ఛేదించాలి. రాబోయే తరాలకు ఒక సురక్షితమైన అభివృద్ధి చెందిన మరియు నక్సల్ రహిత భారతాన్ని అందించడం మన అందరి బాధ్యత. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, ఇది ఒక నాగరికతను కాపాడుకునే ప్రయత్నం. మన పూర్వీకులు అందించిన ఈ పవిత్ర భూమిని భద్రంగా ఉంచుకోవడమే మన ధర్మం. విద్రోహ శక్తుల ఆటలు సాగవు. మార్చి 2026 నాటికల్లా నక్సలిజం ఒక పీడకలలా మిగిలిపోవాలి. ఆ విజయం మన సనాతన ధర్మం యొక్క విజయం, మన భారతీయ ఐక్యత యొక్క విజయం. భవిష్యత్తులో మన చరిత్ర పుస్తకాలు నక్సలిజం గురించి చదివినప్పుడు అది ఒక చీకటి అధ్యాయంగా మాత్రమే మిగిలిపోవాలి. గిరిజన ప్రాంతాలలో నేడు ప్రతి గడపకు చేరుతున్న సంక్షేమ పథకాలు నక్సలైట్ల ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. నక్సలిజం అంతం కావడం అంటే కేవలం హింస తగ్గడం కాదు, భారత ఆత్మ మేలుకొనడం. వందల ఏళ్ల బానిసత్వ చిహ్నాలను తొలగిస్తున్న తరుణంలో ఈ విదేశీ మావోయిస్టు భావజాలాన్ని కూడా మనం శాశ్వతంగా సమాధి చేయాలి. మన భూమి మీద మనకు హక్కు ఉండాలి, మన ఆచారాలకు గౌరవం ఉండాలి, మన దేశానికి భద్రత ఉండాలి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు జరుగుతున్న ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కూడా గమనార్హం. అనేక పురాతన ఆలయాలను పునరుద్ధరిస్తూ ప్రజల మధ్య సాంస్కృతిక బంధాన్ని ప్రభుత్వం బలపరుస్తోంది. ఇది నక్సలిజానికి వ్యతిరేకంగా మన సంస్కృతి చేస్తున్న నిశ్శబ్ద యుద్ధం. మన జవాన్లు కేవలం తుపాకులే కాదు, గిరిజన ప్రజల గుండెల్లో నమ్మకాన్ని కూడా గెలుచుకుంటున్నారు. మందు పాత్రలు ఉన్న నేలలో నేడు పంటలు పండుతున్నాయి. రక్తం చిందిన చోట నేడు రంగవల్లులు వెరుస్తున్నాయి. ఇదే అసలైన రామరాజ్య స్థాపన వైపు అడుగు. ఈ మార్పును ఎవరూ అడ్డుకోలేరు. దేశాన్ని చీల్చాలనుకునే కుట్రదారులు ఎంత బలీయమైన వారైనా ఈ మట్టి పుత్రుల పౌరుషం ముందు వారు గడ్డిపోచతో సమానం. జవాన్లు శౌర్య ప్రతాపాలు, దేశ ప్రజల సంకల్పం ఒక్కటైతే ఏదైనా సాధ్యమే. ముగింపుగా ఒక్క మాట, సూర్యుడు ఉదించినప్పుడు చీకటి ఎలాగైతే కనుమరుగవుతుందో నవభారత సంకల్పం ముందు ఈ దేశ ద్రోహ శక్తులు కూడా అలాగే అంతమైపోతాయి. మన నేల మీద రక్తం చిందించే రోజులు పోయాయి. ఇది స్వేచ్ఛా వాయువులను పీల్చే సమయం. ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఢిల్లీ వీధుల వరకు వినిపించేది ఒకటే నినాదం: భారతదేశం ఏకం, అజేయం. మన గడ్డపై విదేశీ విద్రోహ భావజాలానికి తావులేదు. ధర్మం వైపు, సత్యం వైపు మరియు దేశం వైపు నిలబడ్డ మనం ఖచ్చితంగా గెలుస్తాం. మార్చి 2026 నాటికి భారతమాత నుదుట ఉన్న నక్సలిజం అనే రక్తపు గుర్తు చెరిగిపోయి విజయ తిలకం వెలిగిపోతుంది. మన సైన్యం, మన ప్రభుత్వం, మన ప్రజలు ఒక్కటిగా నిలిచి సాధించే ఈ విజయం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నక్సలిజం అంతం, నవభారత ఆరంభం. ఇది మన తరం చూస్తున్న అతిపెద్ద చారిత్రాత్మక పరిణామం. ప్రతి ఇంట దేశభక్తి జ్వాలలు వెలగాలి. ప్రతి గుండెల్లో భారత్ మాతాకి జై అనే నినాదం మారుమోగాలి. ధర్మం యొక్క విజయం నిశ్చయం. దేశద్రోహుల పతనం తప్పదు. అఖండ భారతం అమరత్వం పొందాలి. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది మన శ్వాస. మనం చేసే ఈ మహాసంగ్రామంలో విజయం మనదే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. భారత్ మాతాకి జై. జై హింద్.